హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరవింద్ వ్లాగ్స్. నేను చూస్తున్న వీడియో వచ్చేసి సోఫా వీడియో అండి. మేమైతే కొత్త సోఫా తీసుకొచ్చాము. నేను ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్గా అయితే సోఫా ఓన్లీ కూర్చోవడానికి కొద్దిగా రెస్ట్ చేయడానికి ఉంటుంది కదా, ఆ విధంగా కాదు. నేను లెఫ్ట్లో చూపిస్తున్నాను కదా, ఇదైతే మనము స్టోరేజ్ కోసం యూజ్ అవుతుంది, అలాగే బెడ్ లాగా కూడా వాడుకోవచ్చు. అలా అని చెప్పేసి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే వీడియో అండి. నేను మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. కాస్ట్ ఎంత అంతా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇది ఎలా వాడుకోవాలనేది. సోఫా అయితే కూర్చోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకు సాఫ్ట్గా కూడా ఉందండి. ఇది ఎలా వాడుకోవాలంటే, నార్మల్గా మనమైతే కూర్చునేటప్పుడు పైన మనకైతే చూడండి, కొద్దిగా హైట్ ఉండే వాళ్ళకి మెడ దగ్గర పెయిన్ రాకుండా కొంచెం రెస్ట్లో ఉండడం కోసం అయితే ఇంకా మనకు ఎక్స్ట్రా కూడా ఇచ్చారండి. అది మళ్ళీ మనకు ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా ముందుకు అనుకోవచ్చు. వెనక్కి అవసరం లేదంటే మళ్ళీ మనం వెనక్కి కూడా ఫోల్డ్ చేయొచ్చు. అలా 3 సీట్స్కి అయితే 3 ఇచ్చేసారు. చూడండి, ఇలా కొంచెం పైకి అనేసి ఇలా మనము ముందుకు బెండ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మనకు వద్దనుకుంటే మనమైతే దీన్ని ఫోల్డ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే కూర్చోవడానికి అయితే ఈ విధంగా కంఫర్ట్గా ఉంది. చూడండి, మన హైట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా హైట్కి అయితే కరెక్ట్గా ఉంది. ఇంకా అలా సైడ్లోకి వచ్చేసి మనకు బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. అలాగే చూసారా, మనము చేయి పెట్టుకునే దగ్గర కింద స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ లేదంటే మనం చదువుకునే బుక్స్ అయినా ఏమైనా కూర్చొని అలాగే రెస్ట్ చేస్తున్నప్పుడు చదువుకోవడం కోసం కూడా మనం ఇక్కడ బుక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ రైట్లో అయితే మనకు ఇచ్చేశారు. చాలా అంటే చాలా బాగుంది. స్టోరేజ్కి అయితే కూర్చున్న దగ్గర మనకు ఏవైనా బుక్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు. లేదంటే మనం పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ కూడా ఈ సైడ్ పెట్టుకోవచ్చు. అదే సేమ్ ఇక్కడ కూడా బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. అలాగే ఇంకా స్టోర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సైడ్ కూడా ఇచ్చారండి. లెఫ్ట్లో రైట్లో అయితే ఇచ్చేసారు. మేమైతే ఇంకా ఆర్డర్ ఇచ్చాము. మాకు 10 డేస్లో అయితే ఇంటికి పంపించారు. ఇది ఇంకా మనము ఇలా కూర్చోవడానికి యూజ్ చేసుకున్నాం కదా, సైడ్లకు స్టోరేజ్కి ఉంది. అలాగే మనము బెడ్ లాగా యూజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కొంచెం కింద పట్టుకొని కొంచెం పైకని ముందుకు ఇలా లాగామంటే మనం దీన్ని బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముందుకి మనకైతే సేమ్ మన బెడ్ లాగానే యూజ్ అవుతుంది ముందుకంటే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది ఈ సోఫా విత్ బెడ్ అయితే. ఇంకా మనకు ఇక్కడ ఉంది కదా ఈ వైట్ కలర్లో, ఇక్కడ స్టోరేజ్ అండి. నేను క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా పైన ఉంది కదా, ఒకటైతే ఫోల్డ్ చేసి మనము ఇలా ఫోల్డ్ చేసింది ఉంది కదా, ఇది కంప్లీట్గా వేసేసుకుంటే ఇది బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అయితే 3 మెంబర్స్ అయితే ఫ్రీగా సరిపోతుందండి. 3 మెంబర్స్కి ఈ బెడ్ అయితే. ఇంకా వెనుక సైడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి ఎంత క్లియర్గా ఉంది. కూర్చోవడానికి ఇంకా రెస్ట్ చేయడానికి పడుకోవడానికి అయితే ముగ్గురికి అయితే చాలా ఫ్రీగా సరిపోతుంది. అదే మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసామంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మనం బెడ్ పైన పర్స్ అంటే మనం వేసుకుంటాం కదా బెడ్షీట్స్ పిల్లోస్, అవన్నీ మళ్ళీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కనిపించకుండా కూడా నీట్గా ఉంటుంది. అలాగే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ హోల్ లాగా ఇచ్చారు కదా, దీనికి అక్కడ పట్టి పైకి అయితే లేపితే ఇంకా మనకి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నేను ఒక బెడ్షీట్ అయితే పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్లేస్ కూడా ఉంది. హైట్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంది కదా, మనకైతే ఈజీగా పడతాయి మనం వేసుకునే బెడ్షీట్స్ అయితే. ఇక్కడ హోల్ దగ్గర పట్టేసి జస్ట్ ఇలా వదిలేస్తే ఇంకా అదైతే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మనం సేమ్ యాజ్ టీజ్గా ఇంకా మామూలుగా మనమైతే ఎప్పట్లాగానే ప్లేస్కి మళ్ళీ ముందుకి ఇలా అన్నామంటే మళ్ళీ సేమ్ మనం సోఫాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 22,000 అని, అంటే 22,000. దీనికి 22,000. మన ఇష్టం, మనకు పెద్ద సైజు కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, చిన్నగా కావాలి ఇద్దరికి అంటే కాస్ట్ తక్కువ అవుతుంది. మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి 22,000 అండి.
చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా సోఫా తీసుకోవాలనుకునే వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.